జీవితంలో సమస్య లేని వారు లేరు. కానీ ప్రతి సమస్యకు మూలం ఉంటుంది. దాన్ని తెలుసుకోవడమే పరిష్కారం వైపు మొదటి అడుగు. చాలామంది సమస్య వస్తే వెంటనే ఇతరులపై నిందలు వేస్తారు. అతడే కారణం, అతని వల్లే ఇలా జరిగిందని. కానీ ఆధ్యాత్మికత చెప్పే సత్యం మాత్రం విభిన్నంగా ఉంటుంది. సమస్యల మూలం మనలోనే దాగుంది. మన ఆలోచనలు, మన కర్మలు, గతంలో మనం తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఫలితాల రూపంలో ఎదురవుతుంటాయి. ఇదే కర్మ సిద్ధాంతం సారం. ప్రతి చర్యకు ప్రతిచర్య తప్పనిసరి. మనం నాటిన విత్తనమే ఒకరోజు మొలుస్తుంది. ఆ ఫలితం మంచిదైనా చెడ్డదైనా అది మనదే. సమస్యను పరిష్కరించాలంటే మొదట మనసును ప్రశాంతంగా చేసుకోవాలి. ఎందుకు నాకు ఇది జరిగింది అని కాకుండా దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలి అని ఆలోచిస్తే మార్గం కనబడుతుంది. సద్గురువుల సన్నిధి, ధ్యానం, సాత్విక ఆలోచనలు మనసును శుద్ధి చేస్తాయి. సమస్య అంటే శాపం కాదు, మన కర్మల పాఠం. మూలాన్ని గుర్తిస్తే మందు చేతిలోకి వస్తుంది. అప్పుడు జీవితం ప్రశాంతంగా, అర్థవంతంగా మారుతుంది.